జాగ్రత్తలే తీసుకోండి. 1 పంట మార్పిడండి, 2 పచ్చి రొట్ట, 3 ఎరువు వేసుకోవడం, 4 వచ్చేసి నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని వేసుకోవడం. ఇలా చేసుకున్నట్లయితే మీకు కర్బన శాతం పెరుగుతుంది, భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పోతుంది. సో మీకు కావాల్సినటువంటి మీకు నత్రజని పర్సెంటేజ్ కూడా పెరుగుతుందండి. సో భూమిలో నత్రజని పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే కాపు బాగా కాస్తున్న కాపు ఏదైతే ఉందో కాపు పూత అనేది రాలకుండా ఉంటుంది, చిక్కటి కాపు అనేది రావడం జరుగుతుంది, మచ్చలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది, అండ్ ఈ విల్ట్ సమస్య కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోండి. మీ పంట పొలాల్లో మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి. సో ఇదండి ఇయాల్టి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకున్నటువంటి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ముందు వీడియోలో ఇంకా మంచి సమాచారం అయితే తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. వీలైతే మీ తోటి ఫార్మర్లకు ఈ వీడియో షేర్ చేసుకోండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మీరు సహాయపడినట్టు అవుతారు అండ్ నాకు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.